లో బ్లడ్ ప్రెషర్ అంటే లో బీపీ, దీన్నే హైపోటెన్షన్ అని కూడా అంటారు. హై బీపీ కానీ లో బీపీ కానీ సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్య. సాధారణ బీపీ లెవెల్స్ 120/80 ఉంటాయి. అది 90/60గా మారినప్పుడు దాన్ని లో బీపీ అని అంటాము. సాధారణంగా గాయమైనప్పుడు ఎక్కువ రక్తాన్ని కోల్పోవడం కానీ, శరీరానికి తగ్గట్టు లిక్విడ్స్ అంటే నీరు తీసుకోకపోవడం కానీ, మెడికేషన్ కరెక్ట్గా యూజ్ చేయకపోయినా కూడా బీపీ లెవెల్స్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా టైప్స్ ఆఫ్ లో బీపీ. మొదటిది ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్. అంటే ఒక మనిషి నిలబడినప్పుడు కొలిచే బీపీ లెవెల్స్ వేరు, పడుకున్నప్పుడు వచ్చే బీపీ లెవెల్స్ వేరు. అలా పడుకున్న వ్యక్తి సడన్గా నిద్రల నుంచి లేవడం ద్వారా బీపీ లెవెల్స్ అనేటివి లో అయిపోతూ ఉంటాయి. దీన్నే ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అని అంటారు. దీనివల్ల మత్తు మైకం రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ పోస్ట్ ప్రాడియల్ హైపోటెన్షన్. అంటే భోజనం చేసిన వెంటనే కొంతమందికి బీపీ లెవెల్స్ అనేటివి లో అయిపోతూ ఉంటాయి. తిన్న వెంటనే కళ్ళు తిరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు షుగర్ ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కేర్లెస్గా ఉండకుండా డాక్టర్ని సంప్రదించడం చాలా ముఖ్యం. న్యూరల్లీ మెడికేటెడ్ హైపోటెన్షన్ అంటే ఎక్కువగా వేడి వాతావరణంలో ఉండడం, లేకపోతే జిమ్ వర్కౌట్స్ ఎక్కువగా చేయడము, స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవ్వడము, ఇలాంటి పరిస్థితుల్లో మెదడు గుండె మధ్య రక్తపోటు అనేది తగ్గిపోతూ ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ చాలా సులభం. దానికి మనం డైలీ లైఫ్ స్టైల్ని చాలా హెల్తీగా స్టార్ట్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ సివియర్ హైపోటెన్షన్ అంటే మనిషి ఏదైనా షాక్కి గురవ్వడం కానీ, బ్లడ్ లాస్ అవ్వడం కానీ, ఏదైనా యాక్సిడెంట్ కేసు చూసినప్పుడు కానీ, బాడీ డీహైడ్రేషన్ కారణంగా సివియర్ హైపోటెన్షన్ అనేది వస్తుంది. ఇది అంత ఈజీగా తీసుకునేది కూడా కాదు. మీరు వెంటనే చికిత్స చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా లో బీపీని ఎలా గుర్తించవచ్చు అంటే కళ్ళు తిరగడం కానీ, కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం కానీ, అలసట, బలహీనత, శరీరం చల్లబడడం కానీ, లేకపోతే మూర్ఛ అంటే పిట్స్ రావడం కానీ జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అవి లో బీపీగా పరిగణిస్తాము. లో బీపీ యొక్క ముఖ్యమైన కారణాలు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో పెరుగుతున్న బిడ్డకు కూడా రక్తం సరఫరా కావాలి కాబట్టి దీని ద్వారా లో బీపీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దాదాపు అందరు ప్రెగ్నెంట్ లేడీస్కి ఇది కామన్. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ వాళ్ళ బీపీ అనేది నార్మల్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ డీహైడ్రేషన్ అంటే శరీరంలో తీసుకునే నీటి శాతం కంటే తక్కువగా తీసుకోవడం. అంటే సాధారణంగా 2 లీటర్స్ కంటే తక్కువగా తీసుకుంటే బాడీ డీహైడ్రేషన్గా కన్వర్ట్ అవుతుంది. అందుకే డైలీ 3-4 లీటర్ల నీరు తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ నుంచి బయటికి రావచ్చు. నెక్స్ట్ బ్లడ్ లాస్. అంటే ఏదైనా యాక్సిడెంట్ కానీ, ఏదైనా గాయమైనప్పుడు కానీ ఎక్కువ బ్లడ్ లాస్ అవుతే అది కూడా లో బ్లడ్ ప్రెషర్కి దారి తీస్తుంది. నెక్స్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే గుండెపోటు కానీ, గుండె వైఫల్యం ఇలాంటివి వచ్చినప్పుడు కానీ బ్లడ్ ప్రెషర్ అనేది లో అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ అంటే థైరాయిడ్ కానీ, పారాథైరాయిడ్ కానీ వంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా లో బీపీ వస్తుంది. అదనంగా డయాబెటీస్ ఉన్న, హైపోగ్లైసీమియా అంటే షుగర్ లెవెల్స్ తక్కువ కావడం అయినప్పుడు కూడా, ఇలాంటివి ఉన్నప్పుడు కూడా లో బీపీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ సివియర్ ఎలర్జిక్ రియాక్షన్స్ అంటే ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు అది పడకపోవడం కానీ, లేకపోతే ఏదైనా విష జంతువులు కాటు వేసినప్పుడు కానీ, ఏదైనా పురుగుల వచ్చే ఎలర్జీ కారణంగా కూడా బ్లడ్ ప్రెషర్ అనేది పడిపోవడం జరుగుతుంది. ఇది ఎక్కువగా సివియర్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే పోషక లోపాలు. శరీరంలో విటమిన్ B12 కానీ, ఫోలిక్ యాసిడ్ వంటి కొన్ని పోషకాలు అనీమియాకి దారి తీస్తాయి. దీనివల్ల లో బీపీ వస్తుంది. ఇప్పుడు లో బీపీని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుందాం. లో బీపీని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే మన డైలీ లైఫ్లో ఫుడ్ చేంజెస్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. అంటే ఫుడ్ టైం టు టైం తీసుకోవడం కానీ, లేకపోతే వాటర్ ఇంటేక్ ఇంక్రీజ్ చేసుకోవడం కానీ, అంటే డైలీ 3-4 లీటర్ల నీళ్లు తాగడం కానీ, ఇలా చేస్తే లో బీపీ సమస్య అనేది తగ్గుతుంది. మీ డైలీ లైఫ్లో రెగ్యులర్గా వాకింగ్ కానీ, జాకింగ్ కానీ, అదర్ ఏ యాక్టివిటీస్ అయినా కానీ, అంటే ఫిజికల్ యాక్టివిటీస్ అయినా కానీ మీరు కంటిన్యూ చేస్తున్నట్లయితే లో బీపీ సమస్య తగ్గుతుంది. ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఆల్కహాల్ కన్జప్షన్ అంటే మద్యపానం తాగడం కూడా మానేయాలి. దీనివల్ల మరింత రక్తపోటు తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ పడుకున్నప్పుడు సడన్గా లేవడం కానీ, అలా చేయడం ద్వారా కూడా లో బీపీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీరు సడన్గా లేవడం మాత్రం మానేయాలి. ఎందుకంటే ఒక స్లో యాక్టివిటీ నుంచి మీరు సడన్గా అలా లేస్తే
మీరు నిద్రపోయినప్పుడు హార్ట్ బీట్ అనేది ఒక లెవెల్లో ఉంటుంది, సడన్గా లేచినప్పుడు ఒక లెవెల్లో ఉంటుంది కాబట్టి దీని ద్వారా గుండెపోటు వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఉప్పు మంచిది కాదని పూర్తిగా మానేయకండి. దాన్ని ఎంత తీసుకోవాలో అంత సరిగ్గా తీసుకుంటే సరిపోతుంది. అంటే మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా సరిపడగా మీ భోజనంలో తీసుకుంటే సరిపోతుంది. మీరు భోజనం చేశాక ఒక 15 మినిట్స్ రెస్ట్ తీసుకోవడం చాలా మంచిది. దీనివల్ల బీపీ లెవెల్స్ అనేవి నార్మల్గా ఉంటాయి. మీరు 3 పూటలు భోజనమే కాకుండా మధ్యలో కూడా ఫ్రూట్స్ ఏవైనా జ్యూసెస్ కానీ అట్లా యాడ్ చేసుకోవడం కూడా చాలా మంచిది. దీనివల్ల హైపోటెన్షన్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. సో ఈ చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చేసుకుంటే మనకు లో బీపీ సమస్య అనేది తగ్గిపోతూ ఉంటుంది.